హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మనం ఈ వీడియోలో 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ తీసుకోబోతున్నాం. సో ఇది డే 1. అలాగే మోటివేషన్కి ఒక సూక్తి విందామా? ఇట్స్ ఆల్వేస్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్స్ డన్. అంటే మనకి ఏదైనా పని స్టార్ట్ చేయకపోతే అది చాలా కష్టం అనిపిస్తుంది, కానీ వన్స్ స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తే అదే పని ఈజీ అవుతుంది, అలాగే అలవాటు అవుతుంది. అంతే కదా, మనకు తెలియని పని చాలా కష్టం అనిపిస్తుంది. వన్స్ అలవాటైపోతే అది మనకు ఈజీగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ డేనే భయం వదిలేసి కాన్ఫిడెన్స్తో స్టార్ట్ చేద్దాం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఐ, యు, వి, దే, షీ, ఇట్, మీ, అజ్. సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ పర్సన్స్ని రీప్లేస్ చేసే వర్డ్స్, ప్రొనౌన్స్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రొనౌన్స్ అంటే ఒక పర్సన్ని రీప్లేస్ చేసేదాన్ని మనం ప్రొనౌన్స్ అంటాం. అలాగే ఇప్పుడు ఇంకా వర్డ్స్లోకి వెళ్దామా? ఫస్ట్ ఐ అంటే నేను, నాకు. అంటే ఐ అంటే నేను. ఐ యామ్ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఐ యామ్ గోయింగ్ టు పార్క్, నేను పార్క్ వెళ్తున్నాను. అలాగా ఐ అంటే నేను, నీకు సంబంధించి చెప్పేదానికి ఫస్ట్ మనం ఐ యాడ్ చేస్తాం. అలానే మనం ప్రతి సెంటెన్స్లో ఐ క్యాపిటలే పెట్టాలి, ఫుల్ పెట్టకూడదు. స్పోకెన్ ఇంగ్లీష్లో అలా అవసరం లేదు కాబట్టి మామూలుగా ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. నెక్స్ట్ యు, నువ్వు లేదా మీరు. యు ఆర్ మై ఫ్రెండ్. యు ఆర్, వేర్ ఆర్ యు గోయింగ్ అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, మీరు నా ఫ్రెండ్స్. అలాగా యు అంటే నీవు, నువ్వు లేదా మీరు. నెక్స్ట్ వి, మేము. వి ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, మేమందరం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. అలాగే వి ఆర్ గోయింగ్ టు ట్రిప్ అంటే మేమందరం కలిసి ట్రిప్ వెళ్తున్నాము. అలాగే వి ఆర్ లెర్నింగ్ సబ్జెక్ట్, మేము ఒక సబ్జెక్ట్ని జీకే నేర్చుకుంటున్నాం. అలాగే దే అంటే వారు. దే ఆర్ ప్లేయింగ్, వాళ్ళు ఆడుతున్నారు. వారు మనం కాదు, నీవు కాదు. వారు అంటే వేరే వారు, వారు ఆడుకుంటున్నారు. నెక్స్ట్ హీ అంటే అతను. హీ ఈజ్ మై బ్రదర్, అతను నా బ్రదర్. హీ ఈజ్ టాలెంటెడ్ పర్సన్, అతను. నువ్వు కాదు, మీరు కాదు, అతను వేరు అబ్బాయి. ఒక అబ్బాయిని ఇండికేట్ చేసేటప్పుడు ఆ అబ్బాయి పేరు బదులు హీ అని వాడతాం. దట్ ఈస్ కాల్డ్ హీ. నెక్స్ట్ షీ అంటే ఆమె. షీ ఈజ్ మై సిస్టర్, ఆమె మా సిస్టర్. షీ ఈజ్ వెరీ బ్రిలియంట్ గర్ల్, ఆమె చాలా తెలివైన అమ్మాయి. సో షీ అంటే ఒక అమ్మాయి పేరు బదులు వాడదాన్ని మనం షీ అంటాం. నెక్స్ట్ ఇట్ అంటే ఏదైనా వస్తువుల గురించి మనం వాడేటప్పుడు ఇట్ అంటాం, ఆ వస్తువు పేరు చెప్పకుండా ఇట్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ ప్రొనౌన్స్. ఇట్ ఈజ్ ఎ పెన్, అది పెన్ను. ఇట్ ఈజ్ ఎ బుక్, అది బుక్. ఇట్ ఈజ్ ఎ టేబుల్, అది బుక్. మనుషుల్ని కాక మనం వస్తువుని చెప్పాలంటే ఇట్తో ఇట్ ప్రొనౌన్స్ చేస్తాం. నెక్స్ట్ మీ, నాతో. మనం ఈ ఎక్కువ వాడేది కాల్ మీ అంటే నాకు కాల్ చేయి. అలాగే నెక్స్ట్ అజ్, మాతో అంటే మాతో. హెల్ప్ అజ్ అంటే మాకు హెల్ప్ చేయండి, మాతో లేదా మాకు. అలాగే మనం ఈరోజు పూర్తిగా క్లాస్ తెలుసుకున్నాం కదా, మీ మైండ్లో రిపీట్ చేసుకోండి. ఐ అంటే నేను, యు అంటే నువ్వు, వి అంటే మేము, దే అంటే వారు, హీ అతను, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది, మీ నాతో, అజ్ మాతో లేదా మాకు. ఒకసారి సింపుల్ సెంటెన్స్తో ప్రాక్టీస్ చేద్దామా? ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. యు ఆర్ మై ఫ్రెండ్. దే ఆర్ ప్లేయింగ్. We are learning English. They are playing. He is my brother. She is my sister. It is a pen. Call me. Help us. అలాగే మీరు కూడా ఈ సెంటెన్స్ని రిపీట్ చేసుకొని పలకండి. అలాగే ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకుందామా? మిర్రర్ ముందు నిల్చొని 5 మినిట్స్ మాట్లాడండి. రోజు ప్రతిసారి ఒక వర్డ్కి 5 సెంటెన్స్ మీ ఓన్గా క్రియేట్ చేయండి. అలాగే మీరు నేర్చుకున్న సెంటెన్స్ని, మీరు ఓన్గా క్రియేట్ చేసిన సెంటెన్స్ని మన ఛానల్లో కామెంట్ చేయండి. అలాగే నాతో కలిసి రోజు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయండి. సో ఈజీగా మనం ఇంగ్లీష్ నేర్చుకుందాం. భయం వద్దు, ఫస్ట్ ప్రయత్నం ముఖ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.